Next to alphabet series. Alphabet series. ఈరోజు ఆల్ఫాబెటిక్ సిరీస్లో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ACFJ క్వశ్చన్ మార్క్. ఇందులో ఆప్షన్స్ వచ్చేసి PQ, B, ST, C, RS, D, OU. మనం ఈజీ కావాలంటే ABCDలు రాసుకోవాలి. EFGHIJKLM OPQRSTVWXYZ. చూడండి AC F J 2 3 1. ఇక్కడ J వచ్చింది. J తర్వాత ఇంత రావాలి, 3 గ్యాప్ వచ్చింది, 4 గ్యాప్ అంటే O. నెక్స్ట్ O తర్వాత 5 T U. ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ మనం ADHM అండ్ క్వశ్చన్ మార్క్ తీసుకుంటే ఆప్షన్స్ KPSR తీసుకున్నట్లయితే ఇందులో AD. సో AD D H M. సో మధ్యలో గ్యాప్ 2 3 4 నెక్స్ట్ 5. సో ఎస్. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చినట్టు AD JJ MP క్వశ్చన్ మార్క్. మనకు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మనం మళ్ళీ ABCD మొత్తం రాసేసుకొని చూడండి. AD ఇందులో 2 గ్యాప్, G J 2 గ్యాప్, M P 2 గ్యాప్, S V 2 గ్యాప్. అంటే మధ్యలో వస్తుంది, 2 గ్యాప్ కూడా వస్తాయి మధ్యలో. సో ఈ విధంగా మధ్యలో 2 గ్యాప్. సో ఎస్వి ఆన్సర్. చాలా సింపుల్ అండి. ప్రతిదానికి మనం ABCD అనేది తప్పకుండా రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ CNP FPR IRT క్వశ్చన్ మార్క్. 4 ఆప్షన్స్ QRS VWX STU LTV. ఇవి కొంచెం డిఫరెంట్ వేయాలి. సారీ. సో CNP FPR IRT. సో క్వశ్చన్ మార్క్. ఇవి కూడా మనం ఇక్కడ బేసిక్లీ చూసుకోవాలి. EFGHJKLM OPQRSTUVWXZ CF. C కొన్ను Fకు ఎంత తేడా 3. F కొన్ను I తేడా 3. I కొన్ను 3 అంటే L వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదండి, 3. NPకి +2, PR +2, RST ఇక్కడ 2 తీసుకోవాలి, 2 కదా సీక్వెన్స్. సో RST
సేమ్ ఇది కూడా అంతేనండి. పిఆర్ అంటే 2, ఇది కూడా ఆర్టీ అంటే ఆర్టీ ప్లస్ 2 టీ తర్వాత వి ఎల్టీవి. డి ఆన్సర్ కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూసినట్టయితే ఏబిడి డీజీకే హెచ్ఎంఎస్ ఎంటీవీ ఎస్బిఎల్. సో క్వశ్చన్ మార్క్. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అనేది చూడాలి. సో ఏబిడి డీజీకే హెచ్ఎంఎస్ ఎంటీబీ ఎస్బిఎల్. సో ఇందులో మళ్ళీ ఏబిసిడి రాసుకోవాల్సింది. ఈఎఫ్ జిహెచ్ జేకేఎల్ఎం ఓపీక్యూఆర్ఎస్టి జెడ్ ఏడి. చూడండి, సో మనకి ఏడి ఇచ్చాడు. ఏడి ఎంత అండి? +3 డిహెచ్ +4. నెక్స్ట్ వచ్చేసి +5 వస్తుంది, +6 అవుతుంది. తర్వాత ఎంఎస్ 7 వస్తాయి. ఎస్ తర్వాత 3 అంతేదండి, +7 వస్తుంది సీక్వెన్స్. ఎస్ తర్వాత 3 6 7 అంటే జెడ్ అవుతుంది. సేమ్ ఈ విధంగానే. సో నెక్స్ట్ బీజీ. బీజీ అంటే బీజీ చూడండి, బీజీ 1 2 3 4 5. నెక్స్ట్ 5 అంటే 6 వస్తుంది. తర్వాత 7 వస్తుంది. టీవీ ఎంత చూడండి, టీవీ లాస్ట్ టీవీ. బీ లేదు కాబట్టి వెనకకు సైడ్ పోతాం. టీ తర్వాత 1 8 వస్తుంది. 7 వచ్చిందంటే 8 వస్తాయి. టీ 1 2 3 4 5 6 7 8 వచ్చిందా బి అంటే నెక్స్ట్ 9. కాబట్టి బి నుండి మళ్ళీ 3 6 7 8 9 అంటే కే జెడ్కే. నెక్స్ట్ డీకే. ఇక్కడ స్పష్టంగా డీకే. మళ్ళీ డీకే ఎంత గ్యాప్ ఉందని చూడండి. డీకే నుండి 1 2 3 4 5 6 7. కే నుండి ఎస్కి ఎంత ఉన్నది? కే నుండి ఎస్కు సో ఎంత? 8 వస్తుంది. నెక్స్ట్ ఎస్ నుండి బికి 9 వస్తుంది. బి నుండి ఎల్కు 10 వస్తుంది. 10 వచ్చిందంటే నెక్స్ట్ 11. ఎల్ తర్వాత 11 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. డబ్ల్యూ అనేది 11 అవుతుంది. కాబట్టి డబ్ల్యూ ZKW ఏ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ QXADG అని ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ లాస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చిందండి. చాలా ఈజీ అండి. ABCDEFGHIJKLMNOPQR. పెద్ద అని రాసుకోవచ్చు, చిన్న అని రాయచ్చు. PQRSTUVXYZ. చూడండి ఇక్కడ యూఎక్స్ ఎక్స్ ఎస్టియు యువి సారీ యు ఎక్స్ ఎక్స్ తర్వాత ఏ అంటే ఇక్కడికి వస్తుంది. ఏ తర్వాత డి తర్వాత జి తర్వాత జే
సో డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈజీగా అర్థమైంది కదా. చిన్న ఏబిసిడీలు అని రాసుకోవచ్చు, పెద్ద ఏబిసిడీలు అని రాయొచ్చు, మనకు తెలవడం కోసం సీక్వెన్స్ అంతే. ఇది కూడా సేమ్ అండి. 7th క్వశ్చన్ MNO LRIV అని క్వశ్చన్ మార్క్. ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇందులో మనకు 2 టర్మ్స్ వస్తాయి, 2 స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే చూస్తే రాదు, ఇట్లా మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది. MORB. నెక్స్ట్ టర్మ్ వస్తే అందులో మిగిలినవి తీసుకోండి. N మిగిలింది, LI క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ రప్పాలి మనం. ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ MRB. సో NLI అండ్ క్వశ్చన్ మార్క్. సో ఓకేనా అండి. మనం మళ్ళీ ఏబిసిడీలు రాసుకోవాలి. FHIJKLPQRSTUVWXYZ రాసుకున్నారా? ఇప్పుడు చూడండి, ఎంకు ఓకు ఎంత గ్యాపు? +2. ఎందుకు? ఇక్కడ చూడండి, ఎంకు 1 2 +2, ఓకున్న ఆర్కు 3, మరి ఆర్కున్న వీకి 4. నెక్స్ట్ ఎన్కు ఎల్కు -2, బ్యాక్ సైడ్ కదా, నాన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కదా. ఓకే, అపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ తీసుకోవాలి. LI అంటే 3. నెక్స్ట్ I4 ఈ వస్తుంది. 1 2 3 4. సో కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ ఈ అంటే బి వస్తుంది. రైట్ ఆన్సర్ బి. ఓకేనా, రైట్ అండి. 8th క్వశ్చన్ AYD BVF DRH KGL. సో ఇందులో ఫస్ట్ ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ ఇచ్చినది, 4 లేదన్నది మనం తెలుసుకోవాలి. AYD BVF DRH క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి, దాన్ని మనం కనుక్కోవాలి. KGL. సో మనం ABCDEFGHIJKL MNOPQRUVWXYZ రాసుకున్నారు. AB +1, BD +2, D3 G వస్తుంది. YV 1 2 3 -3, VR -4, RM వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ RM 2 3 4 5, 4 -4 5 కాబట్టి M వస్తుంది. MGM. నెక్స్ట్ DF +2, FH +2, HJ +2 కాబట్టి GMJ బి రైట్ ఆన్సర్. చిన్న 9th క్వశ్చన్ అండి. AZCXEB GT అని ఇచ్చిండు క్వశ్చన్ మార్క్. 4 ఆప్షన్స్ ఇచ్చిండు, ఏబిసిడీలు కూడా రాసుకున్నాం. సో A Z C అపోజిట్ డైరెక్షన్ X E V G T నెక్స్ట్ వచ్చేసి I అండ్ R. దట్ ఈస్ IR. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్, అంతేనండి, ఏం లేదు, ఆపోజిట్ డైరెక్షన్లో.
చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఎగ్జాంపుల్ శ్రీనివ అని వచ్చింది. నెక్స్ట్ RINIVA అని వచ్చింది. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. శ్రీనివాస్ అన్నది లాస్ట్ వర్డ్ తీసేసి నెక్స్ట్ టర్మ్లో మూడో టర్మ్లో ఇక్కడ RINIVA అన్నది అంటే మళ్ళీ నెక్స్ట్ S తీసేసి నెక్స్ట్ వచ్చేది ఏమి అడిగింటుంటారు. అప్పుడు ఏం తీసేయాలి? ఇక్కడ S పోయింది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మళ్ళీ S పోయింది. సో నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ మళ్ళీ S పోయింది అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఏం పోద్ది? ఏ అనేది వెళ్ళిపోతుంది. మరి ఇందులో ఆప్షన్ ఏదవుతుంది? నాలుగిట్లో D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదండి. ఓకే, థ్యాంక్ యూ.